దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. పొద్దున్న లేస్తున్నారా? మరి 50 దినాలు ఆల్మోస్ట్ ఇంకొక 5 రోజులు మాత్రమే. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి ముగింపు సభ. దేవుడు మన పట్ల చూపే కృప గొప్పది. ఆయన మన పట్ల చేసే కార్యాలు గొప్పవి. నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన బలమైన అద్భుతాన్ని, ప్రార్థన ఉజ్జీవాన్ని, ప్రార్థన విడుదలని, ప్రార్థన పరిశుద్ధతని, ప్రార్థన ఆత్మీయ లెవెల్ని పెంచబోతుంది కదండి. వాక్యము, ప్రార్థన, ఉపదేశం, ఉపవాసం, ఉజ్జీవం నాందికి దారితీస్తుంది. ఈరోజు ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఉంటే, యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాన్ని మరి సంపూర్ణంగా సమర్పించుకోండి. ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను, అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. దేవుని చేతిలో భూషణ కిరీటం, రాజకీయ మగుటంగా దేవుడు నిన్ను, దేవుని చేతిలో, మనుషుల చేతిలో కాదు. మనం అనుకుంటాం మనుషులు కాదు మనల్ని హెచ్చించేది. నేను నిన్ను ఒక బలమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచబోతున్నా. వాగ్దానం నమ్ము. నీవు ఒక ఉన్నతమైనటువంటి, నేను నిన్ను ఉన్నతమైనటువంటి విలువైనటువంటి స్థానంలో ఉంచదని ఈరోజు వాగ్దానం. భూషణ కిరీటముగా, రాజకీయ మగుటముగా నిన్ను, నీ బిడ్డలు, నీ యవ్వన జీవితం, నీ కుటుంబాన్ని ఏ దేశంలో ఉన్నా దేవుడు లేవనెత్తబోతుండగా ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, రిసీవ్ చేసుకోండి, నమ్మండి. మీ జీవితాల్లో దేవుని మాట నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఏయా, మారు మనసి, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం, కన్నీరు విడుచుట, భారము, దుఃఖము తొలగించి, ఎవరు ఏ ఇళ్లల్లో ఉన్నారు, ఏ సమస్యల వారికి తీసి, కోర్టు కేసులని, మానసిక ఒత్తిడిని, నిందలని, రోగములని, వ్యాధులని, బాధలని, చింతలని, గాయములని, అవమానం అన్నిటినీ కొట్టివేసి, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక స్థితిగతులను మార్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ అందరికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించి మీరు తోడై ఉండమని, కల్వరి మినిస్ట్రీ ప్రార్థనలకు ఒక అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. 50 దినాలు చివరికి వచ్చాము. 5 రోజులు అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లి ముగింపు సభ. చక్కటి వాతావరణాన్ని, ప్రార్థన జీవితాన్ని, శక్తిని పొందుటకు దేవుడు పిలుపునిస్తున్నాడు. రండి, పాలు పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.